హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజొచ్చేసి మీకు టైలరింగ్ క్లాసెస్ అనేది పెడుతున్నానండి. సో, డే 1, డే 2, డే 3 క్లాసెస్. సో, అందులో ఈజీగా మన బ్లౌజ్ మొత్తం ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను క్లాసెస్ ద్వారా మీకు చెప్తాననమాట. సో, ఇంట్లో ఉండి కూడా నా వీడియోస్ చూస్తూ మీరు టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో, స్టెప్ బై అండి. ఫస్ట్ క్లాసెస్ 1 వచ్చేసి బ్యాక్ పార్ట్, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్. అసలు ముందు మనం కట్ చేసుకుని బ్యాక్ పార్టే కట్ చేసుకుంటాం కాబట్టి, బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్నది క్లాస్ 1 కింద చెప్తాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇప్పుడొచ్చేసి మనం క్లాస్‌లోకైతే జాయిన్ అయిపోదాం. సో, ఇదొచ్చేసి ముందుగా మనం లైనింగ్ బ్లౌజ్ అనమాట. సో, ఇదొచ్చేసి లైనింగ్ మట్టుకే కట్ చేస్తానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కట్ చేయను. సో, ముందుగా వచ్చేసి మన బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి, అసలు నడుము లూజ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అన్నది మీకు ఈరోజు నేను ఈజీగా చెప్తాననమాట. సో, చాలా అంటే చాలా ఈజీగా చెప్తానండి. చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. సో, మన క్లాస్‌లోకైతే స్టార్ట్ చేద్దాం మన వీడియో అయితే. సో, ఇదొచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట. సో, మనం ఏమనుకుంటున్నాం ఫస్టు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేద్దాం అనుకుంటున్నాం కదా! ఈరోజు క్లాసెస్‌లో. క్లాస్ 1 వచ్చేసి బ్యాక్ పార్ట్. సో, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది చేసుకోవాలి. సో, ఇది నడుం లూజ్ ఎంతుందో చూసుకోవాలి. మెయిన్ ఎవరికైనా సరే నడుం లూజ్ తీయడం వస్తే చాలా ఈజీయేనండి. ఒక బ్లౌజ్ యొక్క హైటు, డీపు, బ్లౌజ్ యొక్క కప్పు ఇట్లా ఏ విధంగా తీసుకోవాలో మీకు ఈజీగా స్టెప్స్ అని నేను చూపిస్తాను. సో, ఇదొచ్చేసి బ్లౌజ్ యొక్క ఆది బ్లౌజు. సో, ఇది నడుం లూజ్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. నేను ఆల్రెడీ నా వీడియోలో చాలా అంటే చాలా సార్లు చెప్పాను. సో, నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇదొచ్చేసి ఆది జాకెట్టు. చూడండి ఇదొచ్చేసి ఉక్సులు పట్టి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం బ్లౌజ్ యొక్క కింద పార్ట్ కొలుచుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని సో, ఈ విధంగా పెట్టేసుకొని టేప్‌ని కాజాలు పట్టీ వస్తది కదండీ! మనం ఓన్లీ ఇక్కడికేస్తాం కదా! ఓన్లీ మనం కాజాలు పట్టీ కొలవద్దు. ఓన్లీ ఇక్కడ కొలవాలి. చూసారా ఎంతొచ్చింది ఇక్కడ మనం 29.5. సో, 29.5లో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి. సో, ఇది 29.5కి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. 2 మడతల కింద పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి మనకి ఎంతొచ్చిందో. ఎంతొచ్చింది? 15 ప్రవత్తలక 2 గీతలు. సో, ఇక్కడికి మళ్ళీ టేప్ ఇంకో విధంగా మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మడత పెట్టేసుకుంటే చూడండి ఎంతొచ్చింది? 7:15. 7 మీద మూడో గీతకొచ్చింది. సో, ఇది మనకి ఆది యొక్క బ్లౌజ్ యొక్క నడుము లూజు. సో, మనం లైనింగ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఫస్టు. సో, ఈ విధంగా ఆహ్, బ్ల లైనింగ్ అనేది తీసుకోవాలండి ఫస్టు. లైనింగ్ తీసుకున్న తర్వాత చూడండి క్లోజింగ్ ఎప్పుడైనా సరే క్లోజింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ బయట వైపు ఉండాలి. సో, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఐటెమ్స్ అండి. కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ కావాల్సిన ఐటెమ్స్ టేపు. ఇదొచ్చేసి మనకు కర్వ్ తిరిగే స్కేల్ అనమాట. నేను నా వీడియోలో చాలా సార్లు చూపిచ్చాను దీని గురించి. కర్వ్ తిరిగే స్కేలు, ఒక ఐరన్ స్కేలు, ఒక చాక్ పీస్, కొంతమంది మార్కర్స్ కూడా వాడతారు. సో, నేను చాక్ పీస్ అయితే యూజ్ చేస్తాను. సో, టేపు, మెయిన్ కత్తిరి చాలా షార్ప్‌గా ఉండాలండి. సో, ఓకే. ఇప్పుడొచ్చేసి మనం క్లాసెస్‌కెళ్ళిపోదాం. సో, చూసారా ఒక పావించంతా ముందు ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఎందుకంటే మనం నడుము పట్టి వేసి డాట్స్ అన్ని వేసే వరకు మనకు బరాబర్ అనేది వస్తుంది. సో, ఒక పావించ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నడుం లూజ్ ఎంతొచ్చింది? 7 మీద 3 గీతలు. సో, 7 మీద 3 గీతలకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తామండి. మెయిన్ డాట్స్. డాట్స్ కోసం 1 ఇంచ్ కంపల్సరీ. సో, 1 ఇంచ్ అనేది గీసుకోవాలి. సో, ఎక్స్‌ట్రా ఖర్చుల కోసం 2 ఇంచులనమాట. ఎక్స్‌ట్రా ఖర్చుల కోసం 2 ఇంచులు. 2 ఇంచులు లేదా 1.5 ఇంచులైనా తీసుకోవచ్చు. సో, నేనైతే 2 ఇంచులని తీసుకుంటానండి. ఖర్చు ఎక్కువ ఉంటదనేసి. సో, స్ట్రెయిట్‌గా పైకి ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. సో, అలా కాకపోతే వంకరకొస్తుందనుకుంటే గనక ఇక్కడి నుంచి మొత్తం టోటల్ ఎంతొచ్చిందో కొలవండి. ఇక్కడ మొత్తం టోటల్ 10.5. సో, ఇదే 10.5 కొంచెం పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడికి పెట్టేసుకోవాలి.
ఇదే 10.5 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. సో ఇక్కడతో మనకు నడుము లూజ్ అనేది తెలిసింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్, బ్లౌజ్ యొక్క హైట్ ఏ విధంగా తీసుకోవాలని చూపిస్తాను. సో బిగినర్స్ అయితే కనుక ఈ విధంగా బ్లౌజ్ అంతా ఉల్టా తీసేసుకుని కట్ చేసుకోండి. సీనియర్స్ అయితే కనుక అవసరం లేదు. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా మనం కట్ చేసేది, ఫస్ట్ బ్యాక్ పార్ట్. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. వచ్చేసి మన బ్యాక్ పార్ట్ కదా. సో చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డాట్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్ గా ఈ విధంగా లాగి పెట్టి పట్టుకోవాలి. ఇట్లా లాగాలండి, టైట్ గా లాగాలి ఈ విధంగా. లేకపోతే మనం లూజ్ గా పట్టుకుంటే బ్లౌజ్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా టైట్ గా ఈ విధంగా లాగి పట్టుకోవాలి. సో ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం ఒక ఖర్చు కన్నా ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలండి. సో స్ట్రైట్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క కప్పు కింద ఉంటుంది కదండి, బ్లౌజ్ యొక్క కప్పు. సో ఇది కొంతమంది వంకరగా తీస్తారండి. వంకరగా కప్పుకోకుండా నేను కొంచెం నిదానంగా స్ట్రైట్ గా ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. మనం బ్లౌజ్ యొక్క ఖర్చులు ఉంటాయి కదండి, ఖర్చులు రెండు ఈ విధంగా సమానంగా పెట్టేసుకోవాలి. ఖర్చులు రెండు సమానంగా పెట్టేసుకుంటే చూసారా మనకి కరెక్ట్ గా అనేది వచ్చేస్తుంది. ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఈ షోల్డరు రెండు సమానంగా పెట్టేసుకున్న మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. చూసారా కరెక్ట్గా ఎలా వచ్చేసిందో. ఇది ఒక టిప్ అనమాట. ఇలా ఈ విధంగా కన్నా కొలుచుకోండి, లేదా ఇక్కడ రెండు ఖర్చులు ఉన్నాయి కదా, ఈ రెండు ఖర్చుల కన్నా కొలుచుకోండి. చూసారా మనకి ఇలా సమానంగా వచ్చేసింది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మనం పావు ఇంచ్ ఖర్చు మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మన కప్ ఎంత ఉందో ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. సో ఒక పావు ఇంచ్ అంతా పైకే మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టి హెమ్మింగ్ చేసే వరకు మనం సేమ్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. మనం ఎంతైతే కొలిచామో అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడతో మనకి ఆది జాకెట్ తో పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టేప్ కొలత, కొంచెం ఆది జాకెట్ కొలతలు ఉంటాయి, కొంచెం టేప్ కొలతలు ఉంటాయి, కొన్ని చిన్న టిప్స్ అనేవి కూడా ఉంటాయి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చిన్నది కదండి. సో 2.5 ఇంచులకు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. లేదు ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు 2.5 అయితే పెట్టుకోవాలండి. 3 ఇంచులని ఎక్కువ అనేది పెట్టొద్దు. సో ఇప్పుడు వచ్చేసి మన ఫుల్ షోల్డర్, నేను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అని తీసుకుంటున్నా. బ్లౌజ్ యొక్క ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు. బోట్ నెక్ తప్ప నార్మల్ జాకెట్లు అన్నిటికి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు అని పెట్టేసుకోండి. ఇది బండ గుర్తు అనమాట, మరీ చెప్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెడల్పు, నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. సో 2 ఇంచులకి విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఇంచులకి, ఇక్కడ 2.5 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. స్ట్రైట్ ఒక మార్కింగ్ అనేది గీసుకోవాలి. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఆమ్ రౌండ్ అండి. ఎవరికైనా సరే ఆమ్ రౌండ్ 6 ఇంచులు అనమాట. బక్కగా ఉన్న వాళ్ళకైతే 5.5 అండి. నార్మల్గా అయితే ఎవరికైనా సరే 6 ఇంచులు. ఇది వచ్చేసి బండ గుర్తు అనమాట, గుర్తుంచుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు. ఇవైతే టిప్స్ అనమాట అండి, గుర్తుంచేసుకోండి. ఎవరికైనా సరే బక్కగా ఉన్న వాళ్ళు తప్ప, బక్కగా ఉన్న వాళ్ళకైతే 5.5 పెట్టండి. నార్మల్గా ఎవరు ఉంటే సరే 6 ఇంచులు అనేది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కర్వ్ ఎట్లా తీసుకోవాలని చూపిస్తాను. చాలా మంది ఈ విధంగా తీసేస్తుంటారు, మనకు పర్ఫెక్ట్ గా కర్వ్ అనేది తిరగదు. సో ఈ స్కేల్ యూస్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ కర్వ్ అనేది తిరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని దీనికి మన లైన్స్ అనేవి టచ్ అవ్వకుంటూ ఈ విధంగా కర్వ్ అనేది గీసుకోవాలి. చూసారా ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో కర్వ్. సో అదే విధంగా ఇప్పుడు వచ్చేసి మనకి నెక్, ఇందులోనే చాలా మంది పలక నెక్ అడుగుతారు, స్క్వేర్ నెక్ అడుగుతారు, ఈ విధంగా కూడా అడుగుతారండి. సో పలక నెక్ అడుగుతారు. సో ఇవి వచ్చేసి నేను రౌండ్ నెక్ అనేది, కస్టమర్ రౌండ్ నెక్ అడిగారు. మన కస్టమర్ని అడిగేదాన్ని బట్టి అండి. సో స్కేల్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్కేల్ కి మనం గీసి మార్క్ టచ్ అవ్వాలి, ఇక్కడ టచ్ అవ్వాలి. ఈ విధంగా చూసుకుంటూ రౌండ్ అనేది గీసుకోవాలి. సో ఈ విధంగా గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి నీట్గా. సో ఇంతేనండి. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్.
సో ఇప్పుడు మనకి డాట్స్ వేయాలి కదా, డాట్స్ కూడా చెప్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులకి అనేది ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని పైకి ఒక 3.5 లేదా 3 ఇంచెస్ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేయండి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ యొక్క డాట్స్. సో ఇంతేనండి మనకి ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్. సో వీడియో చూపిస్తున్న విధంగానే కట్ చేసేస్తున్నాను. సో కట్ చేసేసుకోవడం అనమాట. సో మీ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా క్లియర్గా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో చూసారా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.